ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో గరుడ శక్తి కోసం తపస్సు చేసి గరుడ శక్తిని పొందిన కరాళి. పంచమి గర్భంలోని పిండము మామూలు స్థితిలో లేదని చెప్పిన డాక్టరు. పంచమికి గర్భం తీయించాలని తొందర చేస్తున్న వైదేహి. తన గర్భంలో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెప్పిన పంచమి. షాక్లో మోక్ష. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కరాళి చేసిన తపస్సుకు ఆకర్షితుడైన గరుడరాజు గరుడలోకం నుంచి వచ్చి కరాళికి తన శక్తిని ప్రసాదిస్తాడు. ఆ శక్తిని పొందిన కరాళి తను ఎవరి మీదనైనా ఆ శక్తిని ప్రయోగించి తను అనుకున్నది సాధించవచ్చని గరుడరాజు కరాళికి చెప్తూ ఉంటాడు. ఇక తను చాలా సంతోషపడిపోయి ఆ శక్తి తనలో వచ్చినందుకు ఆనందపడిపోయి నేను ఏదైనా సాధించవచ్చని నాగలోకాన్ని నాశనం చేయొచ్చని అనుకొని సంతోషపడిపోయి ఇక అక్కడే ఉన్న ఫణీంద్రతో చెప్తూ ఉంటుంది. నేను అనుకున్నది సాధించాను ఫణీంద్ర. గరుడ శక్తిని నేను ఆవాహన చేసుకున్నాను. ఇప్పుడు ఆ శక్తి నీ మీద ప్రయోగించి దాని ఫలితం ఏందో చూస్తామని చెప్పి కరాళి ఆ శక్తిని తనలో నుంచి ఫణీంద్రలోకి పంపుతుంది. గరుడ శక్తి పొందిన ఫణీంద్ర తనలో వచ్చిన గరుడ శక్తి వల్ల తనకి శక్తులు వస్తాయి. ఇక కరాళి తనతో అంటూ ఉంటుంది, నువ్విప్పుడు గరుడ శక్తివి ఫణీంద్ర, నేను నిన్ను పంచమి మీదకి ప్రయోగిస్తాను. నీకు వచ్చిన ఈ శక్తితో పంచమి గర్భంలోని పిండాన్ని నువ్వు నాశనం చేయాలని కరాళి తనతో చెప్తూ ఉంటుంది. అలాగే కరాళి, నేనిప్పుడు నీ శక్తిని నీ ఆధీనంలో ఉంటాను, నువ్వు చెప్పినట్లే నేను వింటానని ఫణీంద్ర తనతో చెప్తూ ఉంటాడు. ఇక కరాళి తన శక్తి పనిచేస్తుందా లేదని పరీక్షించిన తర్వాత ఫణీంద్రలో ఉన్న ఆ శక్తిని తిరిగి తనలోకి ప్రవేశపెట్టుకుంటుంది. ఇక మనం సాధించాం ఫణీంద్ర, ఇక మనకు తిరిగే లేదు. ఆ పంచమి కడుపులోని పిండాన్ని నాశనం చేసి నాగలోకాన్ని నామరూపాలు లేకుండా చేద్దాం ఫణీంద్ర, ఇక మనకు తిరిగే లేదు, మనం అనుకున్నది సాధించినట్లే అని కరాళి ఫణీంద్రతో చెప్తూ ఉంటుంది. మోక్ష వైదేహి పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక నర్సు తనని స్కానింగ్కి లోపలికి తీసుకెళ్ళగానే వైదేహి తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తనకి సోదావిడ చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. పంచమి కడుపులో బిడ్డ పుట్టగానే ఆ ఇంట్లో అందరూ చనిపోతారన్న విషయము, ఇక గురువుగారు బిడ్డ ముఖం చూసిన వెంటనే తండ్రికి ప్రాణగండమని చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని తను భయపడుతూ ఉంటుంది. ఇంతలో స్కానింగ్ రిపోర్ట్లు తీసుకువచ్చిన నర్సు డాక్టర్కి ఇవ్వగానే ఆ రిపోర్ట్లు చూసిన డాక్టర్ ఆశ్చర్యపోయి, మీరు స్కానింగ్ సరిగానే చేశారా? నా జీవితంలో ఈ రూపంలో ఉన్న పిండాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. మనిషి రూపురేఖలు అస్సలు కనిపించడం లేదు. పిండము మానవ రూపంలో పుట్టే అవకాశమే లేదు. అసలు ఏ రూపమో కూడా మనకు స్పష్టంగా తెలియడం లేదని డాక్టర్ నర్సుతో చెప్తూ ఉంటుంది. ఇదంతా పంచమి అక్కడే ఉండి వింటూ ఉంటుంది. ఇక తనకి నాగేశ్వరి చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. నీ కడుపులో ఉన్నది ఎవరో కాదు, నీ తల్లి విశాలాక్షి అని తను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తను భయపడిపోయి బయటికి వస్తూ ఉంటుంది. ఇక తను అనుకుంటూ ఉంటుంది, ఈ విషయం అత్తయ్య గారికి కానీ తెలిసిపోయిందంటే నా కడుపులో ఉన్నది మనిషి రూపం కాదు అని, ఇక ఖచ్చితంగా ఈ గర్భాన్ని తీయించి వేస్తుందని తను అనుకుంటూ ఉంటుంది. ఇక డాక్టరు వైదేహిని లోపలికి రమ్మని పిలవగానే తను లోపలికి వెళుతుంది. తను డాక్టర్తో ఏమైనా ప్రాబ్లం ఉందా మా కోడలికి అని తను అడుగుతూ ఉంటే, బేబీ అబ్నార్మల్గా ఉంది, సాధారణ స్థితిలో ఉండే పిండంలాగా లేదు అని తను చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మోక్ష పంచమిని తీసుకొని డాక్టర్ గదిలోకి రాగానే తను వాళ్ళతో చెప్తూ ఉంటుంది, తన గర్భంలోని పిండం చాలా అసాధారణ స్థితిలో ఉంది. ఇలాంటి పిండాన్ని నేను ఎవరి స్కానింగ్లోనూ చూడలేదు. ఇక ఇలాంటి ఈ స్థితిలో తను గర్భం ఉంచుకోవడం అనవసరం, మీరే ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి అని వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన వైదేహి పంచమి మోక్షలను చూసిన బామ్మ, పరీక్షలన్నీ సవ్యంగా జరిగాయా, డాక్టర్ గారు ఏం చెప్పారు అని వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఇక మౌనంగా ఉన్న వైదేహిని చూసి రఘురామ్ అడుగుతూ ఉంటాడు, ఏదైనా సమస్య ఉందా, ఎందుకు అలా ఉన్నావు అని తనని అడుగుతూ ఉంటే ఇక జ్వాలా చిత్రాలు కూడా అంటూ ఉంటారు, ఏదో పెద్ద సమస్య కనిపించకపోతే అలా ఎందుకుంటుంది మావయ్య గారు, అంత గంభీరంగా ఎందుకుంటారు, పంచమి కడుపులో బిడ్డకు బదులుగా ఇంకేమైనా కనిపించిందా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక కంగారు పడిన బామ్మ, అసలు ఏం జరిగిందో చెప్పు వైదేహి, నువ్వు చెప్తేనే కదా తెలుస్తుందని తను అడుగుతూ ఉంటుంది. నేను చెప్తే మీరు వేరేలాగా అనుకుంటారు అత్తయ్య గారు, మోక్ష నువ్వే చెప్పు, మీ బామ్మ అడుగుతుంది కదా అని తను అంటూ ఉంటుంది. ఇక మోక్ష అయితే నేనేమి పెద్దగా ప్రాబ్లం లాగా అనుకోవడం లేదు బామ్మ, అవన్నీ నేను చూసుకుంటానులే అని తను చెప్తూ ఉంటాడు. ఇక జ్వాలా చిత్రలు అంటూ ఉంటారు, అప్పుడు మేము చెప్పిన విషయము ఇప్పుడు బయటపడింది. పిండము సాధారణ స్థితిలో లేదంటే మేము అనుమానించింది కరెక్టే. అసలు ఈ పంచమి మనిషి అయితే కదా మనిషి పిండం ఉండడానికి.
తను పాము కాబట్టి తన లోపల పిండం కూడా పాము రూపంలోనే ఉంటుంది అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక ఆ మాటకి కోపం వచ్చిన మోక్ష, అందుకే అమ్మా నేను చెప్పాను హాస్పిటల్కి రానని, నువ్వే బలవంతంగా తీసుకెళ్ళావు. ఇప్పుడు చూడు, వీళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా ఎంత పెద్దదిలాగా చేసి దాన్ని దేనికో ముడిపెట్టి చూస్తున్నారు. ఇక నాకు తెలుసు మా విషయంలో మేమేం చేయాలో అని. మీరు ఎవరి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ విషయాలని నేను చూసుకుంటానని మోక్ష వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ మాటలకి కోపం వచ్చిన బామ్మ వాళ్ళని అరుస్తూ ఉంటుంది. వాళ్ళు బాధపడుతూ ఉంటే మీకు తమాషా అయిపోయింది. మీకు ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోవద్దని. ఇకనైనా నోరు మూసుకొని మాట్లాడకుండా ఉండండి. ఏం చెయ్యాలో మోక్షకు తెలుసు. తను ఏం నిర్ణయం తీసుకుంటాడో తన ఇష్టం అని తను చెప్పి మోక్షతో కూడా అంటూ ఉంటుంది, ఆలోచించి నిర్ణయం తీసుకో మోక్ష. డాక్టర్ చెప్పింది కూడా ఒకసారి నువ్వు ఆలోచించు అని తను చెప్తూ ఉంటుంది. ఇక రఘురామ్ కూడా అంటూ ఉంటాడు, మనము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఈ పిండం గురించి సెకండ్ ఒపీనియన్ తీసుకుందాము అని తను అంటూ ఉంటాడు. ఇక వైదేహి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మన డాక్టర్ని మీరు నమ్మరా అని తను అంటూ ఉంటుంది. ఆ మోక్షతో అంటూ ఉంటుంది, నీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను మోక్ష. ఈ విషయంలో నువ్వు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో, ఆలస్యం చేయొద్దని తను చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ అయితే చాలా బాధపడిపోతూ, భగవంతుడా, కష్టాలని నా మనవడికే ఎందుకు పెట్టావు? ఈ సమస్య నుంచి గట్టెక్కించు. నా మనవడికి ఏ అన్యాయం జరగకుండా చూడు స్వామి. పంచమి బంగారం లాంటి పిల్ల, తనకి కడుపు కోత పెట్టకు. తన బిడ్డకి ఏమీ జరగకుండా తను పండంటి బిడ్డను కనేలాగా చూడు స్వామి అని బామ్మ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళిన పంచమి తన కడుపులోని పిండం ఆ రూపంలో ఉందని తెలిసి తను ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన మోక్ష, ఎందుకు పంచమి ఏడుస్తూ ఉన్నావు? ఏడవకు. ఏడిస్తే కడుపులోని బిడ్డకి మంచిది కాదు. అయినా నీకు మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ పుడుతుంది. తనకి ఎలాంటి లోపం ఉండదు. నువ్వు అదే తలుచుకొని బాధపడకు. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటానని మోక్ష తనకు చెప్తూ ఉంటాడు. పంచమి మోక్షతో చెప్తూ ఉంటుంది, నన్ను క్షమించండి మోక్ష బాబు, నా కడుపులో పెరుగుతున్నది నా కన్న తల్లి అని తనకి చెప్పగానే మోక్ష భయపడిపోతాడు. తనకి పంచమి మనిషి రూపం నుంచి పాముగా మారిన ఆ దృశ్యము తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా పంచమి? నీ కడుపులో పెరుగుతున్నది నీ కన్న తల్లే అని తను అడుగుతూ ఉంటాడు. అవును మోక్ష బాబు, నిజమే, నా కడుపులో పెరుగుతున్నది నా కన్న తల్లి అని తను చెప్తూ ఉంటే ఇక మోక్ష భయపడిపోయి షాక్ కొట్టినట్టుగా తనని చూస్తూ ఉంటాడు. ఇక మోక్ష పంచమి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.